స్టార్టింగ్లో నేను అడగడం జరిగింది మన ఇంటర్వ్యూలో ట్రాక్ సంబంధించి నేను ఒకటి అడిగితే అది ఉంది లోపలికి వెళ్దాం చూద్దాం లోపలికి అదే అనుకున్నాను. దాన్ని బయట కొంతమంది లైక్ ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళావు కానీ ఇలాంటివి అని అన్నారు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? సో ప్లాన్ అంటే ఇప్పుడు ఏదైనా ఇట్లాంటి విషయాలు ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే బాండ్ కానీ సో ఇట్స్ అ టూ వే థింగ్ బ్రో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవతల పర్సన్కి నేను లవ్ అని చెప్పలేదు, లవ్ ట్రాక్ అంటున్నా, అసలు లవ్ అన్న విషయమే చెప్పలేదు ఎక్కడ. నేను క్లియర్ కట్ గా క్యూట్ అండ్ క్రష్ అన్నా. సో ఈవెన్ ఒక పెళ్ళైన పర్సన్ కూడా నా దగ్గరకు వచ్చి నేను నచ్చితే యు ఆర్ క్యూట్, యు ఆర్ మై క్రష్ అని చెప్పేసి అంటారు. సో నేను క్లియర్ కట్ గా నేను తనకు చెప్పింది కూడా ఇది లవ్ కాదు. లవ్ అంటే చాలా మంత్స్ ఆఫ్ మనకు ఒక బాండింగ్ ఉండాలి, మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, దట్ ఈజ్ లవ్. సో నేను నిన్నేం మోసం చేయట్లేదు. అండ్ ఎందుకంటే నేను అది క్లారిటీ కూడా ఎందుకు ఇచ్చిన అంటే ప్రేరణ అడిగింది నాకు ఒకసారి, అండ్ నువ్వు జస్ట్ టైంపాస్గా జస్ట్ ఏదో ఇట్లా కంటెంట్ కోసం చేస్తున్నావా యష్మితో ఉండడం, లేకపోతే నువ్వు నిజంగా యష్మి అంటే నీకు ఏమైనా లైకింగ్ ఉందా అంటే నేను ఫస్ట్ ప్రేరణకు చెప్పిన. సో దాని తర్వాత యష్మికే చెప్పాలి, ఎందుకంటే తనకు కూడా డౌట్ ఉండొచ్చు కదా. సో ఎందుకు ఒక పర్సన్తో బ్లఫ్ చేయడం ఎందుకు, సో తనకు చెప్దాం, తనకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి క్లారిటీ ఇచ్చినా అది టెలికాస్ట్లో వచ్చింది, తనకు కూడా అర్థమైంది. కానీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత తను నాకే క్లారిటీ ఇవ్వలేదు. సో ఇప్పుడు అవతల నుంచి ఏం లేదు అన్నప్పుడు అక్కడ కొంతమంది అంటే లైక్ ఇప్పుడు పిఆర్పిఎస్ వాళ్ళు ఇప్పుడు గౌతమ్ వల్ల నెగిటివ్ అయింది యష్మికి అది అన్నారు. నేను అక్కడ తనకేం నెగిటివ్ చేయలేదు. నేను తనని నువ్వు ఎందుకు ఇలా చేసినావు నాతో నన్ను కూడా అంత క్వశ్చన్ చేయలేదు. సో నాకు ఇది నచ్చలేదు, నువ్వు నాకు కమ్యూనికేట్ చేయకపోవడం అన్నది. సో లెట్స్ కట్ ఆఫ్ అంతే, అక్కడతో క్లోజ్ చేసేసిన. నేను దాన్ని లాగని కూడా లాగలేదు అసలు పట్టుకొని. సో నువ్వు అంటే నాకు ఇష్టమనో లేకపోతే నేను ఫోర్స్ చేయడము అసలు అలాంటిది ఏది చేయలేదు. అలాంటి మనస్తత్వం కాదు నాది. సో నేను ఎక్కువ అట్లాంటి విషయాల్లో లాగను, ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఎ గర్ల్, తన పర్సనల్ చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ జస్ట్ దట్ నేనేంటంటే నేను హర్ట్ అయినా, ఎందుకంటే నువ్వు నాకు క్లియర్ కట్గా కమ్యూనికేట్ చేయలేదు కొన్ని విషయాలు. సో నీకు అంటే నీకున్న బాండ్స్ కానీ అదంతా నాకు వీకెండ్ ఎపిసోడ్లో తెలిసింది. అది కూడా నాగ్ సార్కి అనిపించుంటుంది, అంటే బయట ఆడియన్స్ కంటే గౌతమ్ ఎక్కడో సమ్ రాంగ్ ట్రాక్లో వెళ్తుండు, వాడికి అర్థం కాకుండా సో వెళ్తున్నాడు అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ ఇద్దాం, నాకు ఒక రియాలిటీ చెక్ ఇద్దామని నాకు సార్ అడిగినారు నాకు తెలిసి. సో ఎందుకంటే నాకు తెలిసి చేయడం వేరు, నాకు తెలియకుండా చేయడం వేరు. సో నాకు ఆ ఏబీసీ అది అసలు ఆ ట్రయాంగిల్ ఉందన్న విషయమే తెలియదు. తను నార్మల్ సింగిల్గా ఉందేమో, తను నార్మల్గా నాకు క్యూట్గా అనిపించిందని నేను నార్మల్ క్యాజువల్గా మాట్లాడుతున్నా. సో లైక్ మధ్య మధ్యలో లైక్ తనకేమైనా లో ఫీల్ అవుతున్నా నేను అడుగుతున్నా. సో షీ వాజ్ ఆల్సో రెసిప్రొకేటింగ్. తను నా టీషర్ట్స్ వేసుకుంది, టీషర్ట్స్ అడిగి వేసుకునేది. డైలీ నైట్ నేను ముందే పడుకుంటే వచ్చి అవినాష్కి అడిగేది, అంటే ఏంటి గౌతమ్ పడుకున్నాడా అని ఒకసారి అడిగిందంటే లైక్ అది 1 hourలో వచ్చింది రాలేదు, 24/7 అయితే వచ్చిందంట మాకు చెప్పిన బయట. సో ఇట్లా గౌతమ్తో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు అని చెప్పేసి చెప్పడము. సో అది అవినాష్ నాకు నెక్స్ట్ డే చెప్పడం అంటే నాకు రెసిప్రొకేషన్ కనిపించింది. సో తర్వాత నేను అది ఏబీసీ అన్నది వచ్చినప్పుడు నేను షాక్ అయితే నన్ను అడిగితే లైక్ నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అని అనుకున్నా అంటే అది నాకు ముందే చెప్పాల్సింది కదా అన్న, అది కూడా టెలికాస్ట్లో వచ్చింది. సో ఇక్కడెక్కడ నేను తనను ఏ విషయంలో నెగిటివ్ చేయలేదు. సో తనకి నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా ఫీలింగ్ ఏదైతే ఉందో జెన్యున్గా ఎక్స్ప్రెస్ చేసిన. సో తను జెన్యున్గా ఎక్స్ప్రెస్ చేయలేదన్నది నేను బాధపడ్డా, అక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఆ మ్యాటర్ అక్కడతో డన్. కానీ అక్క అన్నది ఎక్కడ, సో అక్క అని ఎక్కడ రైజ్ అయిందంటే ఇప్పుడు నేను ఒకసారి ఒక మనకి బజర్ టాస్క్ అప్పుడు యష్మి మీద అరిచిన అనమాట. అంటే నేను ప్రేరణ మాట్లాడుతున్నా మధ్యలో వచ్చి ఫస్ట్ యాక్చువల్ ఏమైందంటే యష్మి నా మీద అరిచింది. నేనేదో చెప్పబోతుంటే వెళ్ళి చెప్పపో అని నాకు చాలా రూడ్గా మాట్లాడినట్టు అనిపించింది యష్మి. సో నాకు నచ్చలేదు. తను అప్పుడే కొంచెం అరిచి వెళ్ళిపోయినా పక్కకి. దాని తర్వాత ప్రేరణతో మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చింది యష్మి. సో నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు ప్రేరణతో ఏదో అన్నదనమాట. సో ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నా. సో నీకు ఎందుకు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నేను ప్రేరణతో మాట్లాడుతున్నా, యూ గెట్ లాస్ట్ అని చెప్పేసి, యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి అన్నా. సో దాంట్లో అసలు నేను ఎక్కడ ఏ వర్డ్ జారలేదు, ఒక అమ్మాయిని ఏ డిస్రెస్పెక్ట్ఫుల్గా అనలేదు. కానీ దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసిండంటే వీడు లేడీస్ వీక్ ఇస్తాడు, అమ్మాయిలు రెస్పెక్ట్ అంటాడు, అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్ లో తప్పు అనిపిస్తే అమ్మాయిని అబ్బాయిని క్వశ్చన్ చేయాలి అండ్ వాయిస్ రైజ్ చేయాలి. సో నేను ఇట్లా వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడల్లా కావాలని నన్ను ఒక సాఫ్ట్ టార్గెట్ గా పెట్టుకొని వీడికి అది లేడీస్ది అని ఒకటి చెప్పిండు కదా, దాన్ని లైక్ మనం దాన్ని యూజ్ చేసి వీడిని లైక్ వీడిని లేడీస్ని ఏమన్నా కూడా నువ్వు లేడీస్ని డిస్రెస్పెక్ట్ చేస్తావని చెప్పేసి ఒకటి అనేస్తే వీడు కామ్గా కూర్చుంటాడని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ ఏదో ప్లే చేసిండ్రు. కానీ నాకు అది అర్థమైంది అది వాళ్ళ స్ట్రాటజీ అని. సో నేను ఎందుకంటే నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, ఒక వర్డ్ ఎక్స్ట్రా మాట్లాడలేదు, తన నేమ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు అక్కని మనం ఎప్పుడైతే వాడి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తో గొడవ అవుతుంది. లాస్ట్ సీజన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ శివాజీ అన్నతో గొడవ అయ్యేది. కానీ నేను ఎప్పుడు ఒక వర్డ్ నేను జారలేదు, ఎందుకంటే అన్నా వినన్నా
నేను చెప్తున్నా వినన్నా అని అట్లా నేను వాదించిన కాబట్టి నేను ఎంత వాదించినా కూడా అక్కడ సరే సిచ్యువేషన్ ఎవరిది తప్పు అని వచ్చింది కానీ నేను వాదించడం తప్పు అని ఎక్కడ రాలేదు. సో నేను అంత పెద్ద నాకంటే డబల్ ఏజ్ ఉన్న పర్సన్ తో వాదించడం కరెక్టే. సరే ఈ సిచ్యువేషన్ లో ఇతను కరెక్ట్ అని వచ్చింది కానీ వాదించొద్దు అని ఎక్కడ అనలేదు ఎవరు. సో ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తూనే వాయిస్ రైజ్ చేసిన. సో అదే ఇక్కడ నేను సరే అమ్మాయి మీద వాయిస్ రైజ్ చేస్తే డిస్రెస్పెక్ట్ అంటుంది కదా, రెస్పెక్ట్ ఇస్తూ వాయిస్ రైజ్ చేద్దాము. సో అమ్మాయిల విషయంలో ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉందాం, ఎందుకంటే వాళ్ళు ఇంకా సెన్సిటివ్ టాపిక్ కదా ఒక అమ్మాయితో మనం డీల్ చేయడం అన్నది. సో ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉందామని అక్క అనడం జరిగింది. కానీ అది కూడా వాళ్ళందరూ దాన్ని పెద్ద ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేసి దాన్ని అసలు ఒక 3-4 వారాలు లాగిండ్రు అనమాట వాళ్ళు. నిఖిల్ కానీ లేకపోతే యష్మి కానీ లేకపోతే అట్లా యష్మి అయినా ఆ మూమెంట్లో లాగింది కానీ నిఖిల్ వాళ్ళందరూ చాలా ఎక్కువ రోజులు లాగిండ్రు అనమాట. తర్వాత నామినేట్ చేసిండ్రు ఆ విషయానికి. నీ ఎక్స్ప్లెనేషన్ కి అయితే అక్క అనడంలో తప్పలేదు, అంటే నువ్వు చెప్పిన రీజన్ కి అక్క అనడంలో తప్పలేదు. సో అంతే, ఎందుకంటే నాకు ఆ బాండ్ లేదు. మనం జస్ట్ ఇప్పుడు కంటెస్టెంట్స్ అన్నప్పుడు నేను ఇంకా అక్క అనడం జరిగింది. ఇంకో విషయంలో హౌస్ మొత్తం నాకు ప్రతి ఒక్కరు నాకు అక్కలతో సమానం. అంటే ఒక లైక్ అమ్మాయిలకి నీకు సెట్ కాదు ఆ సీజన్ లో ఏమో మైట్ బి కావాలని అలా వెళ్ళిపోతుందా, లేకపోతే ఒక వర్కౌట్ అవ్వలేదు అది జరిగింది, ఇప్పుడు వర్కౌట్ అవ్వదు ఎందుకు? సో ఈ సీజన్ లో ఇంకా యాక్చువల్లీ ఎక్కువ అమ్మాయిలతో గొడవ. లాస్ట్ సీజన్ తో అమ్మాయిలతో ఎక్కువ గొడవలు, ఫస్ట్ లో శోభతో గొడవ ఉన్న తర్వాత మళ్ళీ ఫ్రెండ్ అయిపోయింది. ఓకే అబ్బాయిలతోనే ఎక్కువ గొడవ నాకు, కానీ ఈ సీజన్ లో అబ్బాయిలతో ప్రతి ఒక్కరితో గొడవ అనమాట. కాదు బయటకు వచ్చి పునర్నవి చూసుకున్నావు ఒకసారి? చూసిన క్యూట్. సో ఇట్ వాస్ క్యూట్. అంటే నాకు లోపల తెలియదు పక్కన మాట్లాడుకుంటా. అది యాక్చువల్ వాళ్ళు కొట్టుకోవడం చూసిన మేమే అంటున్నాం హౌస్ లో కొట్టుకోవద్దు వీళ్ళేంటి కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ రీజన్ రీజనే ఏమనిపించింది చూడంగానే? క్యూట్ అనిపించింది. మాట్లాడాలని ట్రై చేసావా? లేదు, ట్రై చేయలేదు. సో క్యూట్ అనిపించింది అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. అంటే తను వచ్చి లైక్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది అండ్ షీ స్పోక్ వెల్ అబౌట్ మీ అండ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో దానికి ఐఎమ్ హ్యాపీ. ప్రేరణ, నిఖిల్, యష్మి ఇలా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని కావాలని టార్గెట్ చేసి వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రే చేయాలి అంటే వాళ్ళు ఏదో ఒక వర్డ్ వాళ్ళ ఇంటెన్షన్తో అనకపోయినా కూడా లేకపోతే ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళని కావాలని నెగిటివ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయాలి అని చేస్తున్నట్టు ఇది గౌతమ్ గేమ్ అని చెప్పి బయట ఉంది. దానికి ఏం ఎక్స్ప్లెనేషన్? అంటే అందరు అదే అన్నారా? కొంతమంది కదా. సో నేను ఏమంటున్నా అంటే యాక్చువల్లీ ఫస్ట్లో ప్రేరణతో నేను ఫ్రెండ్షిప్ చేసిన ఫ్రెండ్లీగా ఉండే. ఎందుకంటే నాకు కిరాక్ బాయ్స్ ఆ షో త్రూ ఒక షోలో చేసిన కొంచెం పరిచయం ఉంది, ఒక ఎక్స్టెంట్ వరకు పరిచయం ఉంది. చాలా మంది సో నిఖిల్ వాళ్ళందరూ ఒక 5 ఉన్నాం అనమాట. విష్ణుప్రియ, నిఖిల్, నేను. సో ఎవ్రీవన్ వాజ్ దేర్. అంటే యష్మి, పృథ్వీ వీళ్ళందరూ కొత్తగా అక్కడే పరిచయం, నబీల్ వాళ్ళందరూ. అవును. సో ఆ షోస్లో అప్పుడప్పుడు పరిచయమైన దాంట్లో నేను అంటే మనకి ఎవరో ఒకళ్ళు మనము ఒక ఎమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ హౌస్ మేట్స్ నుంచి మనం ఫస్ట్లో కోరుకుంటాం కదా.